తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటికి టీడీపీ సైకిల్ ర్యాలీ కార్యక్రమం నాయుడుపేట పట్టణంలో 19-20 వార్డులోని ఉత్సాహంగా జరిగింది. గోమతి సెంటర్ నుండి బీడీ కాలనీ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు టీటీడీ బోర్డు సభ్యురాలు డాక్టర్ పరభాక లక్ష్మి మరియు సోలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ నిలవెల విజయశ్రీ, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే నిలవెల సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాల ప్రయోజనాలు ప్రతి కుటుంబానికి చేరేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రెండు సంవత్సరాలు కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకున్న సందర్భంగా మా నాయకులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే యువ నాయకులు రాష్ట్ర మంత్రి వర్యులు లోకేష్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున డోర్ టు డోర్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ విజయశ్రీ గారి నాయకత్వంలో ఈరోజు మేమందరం కూడా డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించాము. ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా ఎంతో సంతోషంగా మమ్మల్ని ఆహ్వానిస్తూ మేము అడిగే ప్రశ్నలకి వాళ్ళు ఎంతో సంతోషంగా సమాధానం ఇవ్వడం జరిగింది. 3 సిలిండర్లు ఇవ్వటం అయితేనేమి, పెన్షన్లు రావడం అయితేనేమి, లేకపోతే తల్లికి వందనం డబ్బులు పడడం అయితేనేమి, ఇవన్నీ కూడా వాళ్ళు అడగక ముందే మేము అన్ని ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా స్థానిక సమస్యలు ఏదైనా ఉంటే కూడా అవి ఎమ్మెల్యే గారు నోట్ చేసుకొని త్వరలోనే పరిష్కరిస్తామని కూడా వారికి హామీ ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా మా ప్రభుత్వము అభివృద్ధి సంక్షేమము అని చెప్పి మేము ముందుకు వెళ్తుంటే గొడ్డల పార్టీ కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా దీంట్లో ఇంకా ఏమి లోపాలు ఉన్నాయా, ఏమి చెయ్యాలా అని చెప్పని వాళ్ళు ఇది చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మెగా డిఎస్సి మొట్టమొదటిసారిగా పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చారో మా నాయకులు లోకేష్ బాబు గారు, దాన్ని 143 రోజుల్లో 16,000 పోస్టులు పైచిలుక్కి మేము ఈరోజు ఫిలప్ చేసామని మేము గర్వంగా చెప్పుకుంటా ఉన్నాము. అదే కాకుండా జాబ్ క్యాలెండర్ ఇచ్చిన ఘనత కూడా మా ప్రభుత్వానికి. వాళ్ళు ఒక జాబ్ ఇవ్వలే, ఎవరికి ఒక ఫ్యాక్టరీ ఇవ్వలే, ఆఖరికి ఈ రాష్ట్ర రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితుల్లో సందిగ్ధావస్థల్లో పెట్టేసిన ఘనత గొడ్డల పార్టీది. ఈ రోజు కూడా మళ్ళీ కన్ఫ్యూజన్, పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది, అఫీషియల్గా మ్యాప్ రిలీజ్ చేశారు, ఇంకా ఏదో చెప్తారు. దయచేసి అభివృద్ధి పదంలో వెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ఇంకా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే విధంగా మీరు ఆశీర్వదించండి ప్రభుత్వాన్ని అని చెప్పని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి వర్యులు, మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 27వ తారీఖు నుంచి కూడా మనం డోర్ టు డోర్ని ప్రారంభించడం జరిగింది. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం, దాంట్లో భాగంగా మనం డోర్ టు డోర్కి కూడా వెళ్ళి గడప గడపకు వెళ్ళి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఈశాన్యమైన ఓజిల్ మండలం కురుగుండ గ్రామం నుంచి మొదటగా స్టార్ట్ చేయడం అయింది. ఈరోజు నాయుడుపేట టౌన్లో మనము ఇంటింటి కార్యక్రమం ప్రచారం చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మన జిల్లా అధ్యక్షురాలు పరభాక లక్ష్మి గారు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఇంటింటికి తిరిగి మనం ఇస్తున్న సంక్షేమం కానీ అభివృద్ధి గురించి కానీ ప్రజలతో మాట్లాడుతూ కూడా మేము ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. అలాగే మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్లో ఏవైతే హామీ ఇచ్చారో సూపర్ 6లో భాగంగా అన్నీ కూడా సంక్షేమ పథకాలు పేదవాళ్లకు అందాలి అన్న ఉద్దేశంతో ఏవైతే సంక్షేమ పథకాలు అందించగలుగుతున్నాం, గతంలో ఇచ్చిన అన్ని రెట్టింపు చేసి ఈరోజు మనం పేద ప్రజలకు అందిస్తున్నాం.
పనబాక లక్ష్మి గారు చెప్పినట్టు గత ప్రభుత్వ గొడ్డలి పార్టీ ఇంకా కూడా మేమిస్తున్న సంక్షేమమే కదా మీరు అందిస్తుంది అన్న విషయాన్ని మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ ఇస్తున్న సంక్షేమాన్ని గతంలో మీరు చూస్తే తెలుగుదేశం చేసిన అభివృద్ధి కానీ లేదా సంక్షేమం కానీ, ఎగ్జాంపుల్కి మీరు చూస్తే అన్నా క్యాంటీన్లు కానీ, టిట్కో హౌసెస్ కానీ, ఇవన్నీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు పేదల కోసం చేస్తే దాన్ని అర్ధాంతరంగా ఆపేసి పేదవాళ్ళకు అందించకుండా చేసే ప్రభుత్వం వాళ్ళదైతే, ఈరోజు మనం గతంలో ఇస్తున్న సంక్షేమాన్ని ఇంకా కూడా రెట్టింపు చేసి ఈరోజు ప్రజలకు అందిస్తున్నాం. మనం ఎట్టి పరిస్థితుల్లో జగన్కు పేరు వస్తుందనో ఇంకోళ్ళకి పేరు వస్తుందనో ఆలోచించకుండా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు సంక్షేమం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడుతున్నారు. అలాగే మనం సంక్షేమంతో పాటు ఈరోజు సంవత్సరం పూర్తయిన తర్వాత మనం డోర్ టు డోర్ వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకున్నాం. అలాగే సంక్షేమం వాళ్ళకి అందుతుందా లేదో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఇప్పుడు కూడా 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇప్పుడు కూడా ఇంటింటికి వెళ్తున్నాం, సమస్యలు తెలుసుకుంటున్నాం, ప్రజల్లో ఉంటున్నాం, ప్రజల సమస్యలు స్వీకరిస్తున్నాం. ఎందుకంటే ప్రతి శుక్రవారం కూడా మనం ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు తీసుకుంటున్నాం, వాటిని డిజిటలైజ్ చేస్తున్నాం. దాంట్లో ఏ డిపార్ట్మెంట్స్కి వెళ్ళిందో కూడా మళ్ళీ సర్వే చేసుకొని ఎంతవరకు మనకు రిజాల్వ్ అయ్యాయో కూడా మనం చెక్ చేసుకుంటున్నాం. రిజాల్వ్ అవ్వకపోతే ఎక్కడ మనకు బ్లాక్ అయింది, ఎందుకు అది అవ్వట్లేదు అన్నది కూడా మనం రిపోర్ట్ తీసుకుంటున్నాం. ఇలా ఒక నిబద్ధతగా కూటమి ప్రభుత్వం పాలన చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఇంకా కూడా గత ప్రభుత్వ నాయకులు ఈరోజు ధర్నాలు చేస్తున్నారు. నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని. గత ప్రభుత్వ నాయకులు ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఈరోజు డిఎస్సి ఇచ్చిన వాళ్ళందరూ దగా అని వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు కష్టపడి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యి అలాగే ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి అన్నీ క్లియర్ చేసి ఈరోజు ఉద్యోగాలు తెచ్చుకుంటే వాళ్ళ కష్టానికి ఎలాంటి ఫలితం లేకుండా అదంతా ఫేక్ అని మాట్లాడుతున్నారు.